హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జననీ టాక్స్. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్. సో ఇవాళ వచ్చేసి డే 4 సీజన్ 8 ఎపిసోడ్ 5 అన్నమాట. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అనుకుంటూ ఈ డే అయితే స్టార్ట్ అయిపోయింది. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపికకి పర్యవసనం అనేది ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి మీరు ఎంచుకునే ఎంపిక వల్ల అనే పాయింట్ అయితే బిగ్ బాస్ చెప్పాలనుకున్నాడు. అంటే ఈ పాయింట్ ఆ కొటేషన్ ఎందుకు చూపించిందంటే దానికి సంబంధించి ఇవాళ హౌస్ లో జరుగుతది అని అర్థం అనమాట. అట్లా ఇంకా మన వాష్రూమ్ లో చిన్న కామెడీ జరిగిందనమాట. పృథ్వీ వచ్చేసి పేస్ట్ కి బదులు ఫేస్ వాష్ వేసుకొని బ్రష్ చేశాడు. సో అది పక్కల నిఖిల్ ఆ యష్మి చూసి అది ఫేస్ వాష్ బాబు 3 రోజుల నుంచి అదే వేసుకుంటున్నావా అని చిన్న కామెడీ అయితే చేశారనమాట. ఇంకా మణికంఠ అలాగే విష్ణుప్రియ ఒక దగ్గర సోఫాలో కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. అంటే నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడ మణికంఠ మాట్లాడిన మాటలకి విష్ణుప్రియ ఫ్యూజులు ఎగిరిపోయినాయని చెప్పొచ్చు. పాపం మణికంఠ డిప్రెషన్ లో ఉన్నాడు, ఎమోషనల్ గా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాలేదు. అయితే ఇక్కడ వచ్చి క్లారిఫై ఇస్తున్నాడు అనమాట విష్ణుప్రియకి. అంటే ఏమన్నాడంటే 3 రోజుల నుంచి నేను నీతో ఎందుకు తిరుగుతున్నా అంటే నువ్వు మాట్లాడే మాటలని నేను గమనిస్తున్నా. నువ్వు వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు కదా, ఆ వర్డ్స్ ఎలా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని నేను నిన్ను గమనించడానికే నేను నీ 3 రోజులు ఉన్నానంటే అందుకు 3 రోజులు ఉన్నావా? ఇంకా నేను నేను మా అమ్మ గురించి చెప్పినా, నువ్వు మీ నాన్న గురించి అట్లా అన్ని చెప్తుంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి అలా ఉన్నావేమో అని అనుకున్నాను అని అన్నారనమాట. సో, అట్లా చెప్పింది కాబట్టి ఫుల్ హర్ట్ అయిపోయింది. అది క్లారిఫై ఇస్తూ పాయింట్స్ వెతుక్కోవాలి విష్ణు. అందుకనే నేను అలా మాట్లాడినా. ఇప్పుడు నామినేషన్స్ కదా! అక్కడ ఏవో ఒక పాయింట్స్ వెతుక్కోవాలి. ఇక్కడ మాట్లాడినప్పుడు ఏవో ఒక పాయింట్స్ వెతుక్కోవాలి కాబట్టి నేను అట్లా మాట్లాడినా సారీ అని చెప్తాడు మణికంఠ. ఇంకా ఈ నిఖిల్, సోనియా, నైనిక మధ్యలో ఒక చిన్న డిస్కషన్ అవుతుంది. నైనికకి రీసెంట్ గానే బ్రేకప్ అయింది. సాయి అది అందరికీ తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, మళ్ళీ ఏదో బాయ్ ఫ్రెండ్ ఉన్నారో లేదంటే సాయి మళ్ళీ రిలేషన్‌లో ఉన్నారో ఏంటో మనకు తెలీదు గానీ, దానికి సంబంధించిన డిస్కషన్ అయితే నడుస్తా ఉంది. మీ అబ్బాయి అని. మరి అదేందో ముందు ముందు అదే రివీల్ అవుతది చూద్దాము. ఇక నబీల, శేఖర్ భాష, బేబక్కకి చివరి క్షణంలో ఓడిపోయిండ్రు కాబట్టి మొన్న ఏవైతే గేమ్స్ జరిగినాయో అందులో వీళ్ళు ముగ్గురు లాస్ట్ వరకు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అంతకంటే ముందు ఇప్పుడు రాజు ఉంటే సరిపోదు, రాజుకి తగ్గ సైన్యం ఉండాలి. ఆ సైన్యం ఉంటేనే బలం ఉంటది, ఆ ప్రజాస్వామ్యం అంతా బాగుంటది అన్నట్టు బిగ్ బాస్ అయితే చెప్తాడు. దానికి సంబంధించిన టాస్క్ ని పెడతారు. అట్లాగే క్లాన్స్ ని కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకోమని చెప్తారు. సో ఇట్లా ఒక టాస్క్ అయితే పెట్టిండు. ఇప్పుడు యెల్లో కలర్ వచ్చేసి మన నైనిక, బ్లూ కలర్ వచ్చేసి నిఖిల్, రెడ్ కలర్ వచ్చేసి యష్మి. వీళ్ళు ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, ఈ ముగ్గురు చీఫ్స్ క్లాన్స్ ని అయితే ఎంచుకోవాలి. క్లాన్స్ అంటే ఒక టీం లాగా ఉండాలన్నమాట. అదే ఎంపిక. మనం ఇందాక కొటేషన్ చదివినాము కదా అలా. సో ఇట్లా వీళ్ళ ముగ్గురికి స్పెషల్ ఆఫర్ ఇచ్చిండు బిగ్ బాస్. ఏంటంటే నబీల్‌కి, శేఖర్ భాషకి, బేబక్కకి చివరి వరకు వచ్చిర్రు గాబట్టి, మీకు మీరు మీకు మీకు నచ్చిన చీఫ్స్‌ని ఎంచుకునే అవకాశం మీకిస్తున్నాము అని చెప్తారు. సో, అట్లా చీఫ్స్ ముగ్గురు వాళ్ళ వాళ్ళ చైర్‌ల మీద కూర్చున్నప్పుడు బయట ఆహ్, బాల్ మ బయట గార్డెన్‌లోకి వచ్చి బయట గార్డెన్‌లోకొచ్చి ఆహ్, శేఖర్ భాష, అలాగే బేబక్క, నబీల్ వాళ్ళకి నచ్చిన చీఫ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే అక్కడ ఉన్న యెల్లో కలర్ బ్యాండ్స్, బ్లూ కలర్ బ్యాండ్స్, రెడ్ కలర్ బ్యాండ్స్ ఉంటాయన్నమాట. అవి వాళ్ళ చేతులకు దొడుక్కొని వాళ్ళకి నచ్చిన చీఫ్ దగ్గరికి వెళ్లి నించోవాలి. అట్లా ఫస్ట్ మన శేఖర్ భాష వచ్చేసి యష్మి టీంలోకి పోతాడు. నబీల్ వచ్చేసి నైనిక టీంలోకి పోతాడు. బేబక్ వచ్చేసి నిఖిల్ టీంలోకి పోతాడు. ఇట్లా వీళ్ళ ముగ్గురిదైతే అయిపోయింది. మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అలా ఆ క్లాన్స్ ని ఎంచుకునే ఆ చీఫ్స్ ని ఎంచుకోవాలి ఈ క్లాన్స్. సో అదెలా ఉంటుందంటే వీళ్ళు ఈ మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెళ్ళి అక్కడ నించోవాలి. అప్పుడు ఈ చీఫ్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లాన్ వీళ్ళకి అవసరమా లేదా అని అనుకుంటే వాళ్ళు నిలబడతారు. అవసరమైతే నిలబడతారు. లేదంటే అట్లనే కూర్చుంటారు. ఒకవేళ ఇద్దరు నిలబడిండ్రనుకో, ఇద్దరు చీఫ్స్ నిలబడితే ఆ చీఫ్స్ ని ఎంచుకోవాలి ఈ క్లాన్స్. సో అదెలా ఉంటుందంటే వీళ్ళు ఈ మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెళ్ళి అక్కడ నించోవాలి. అప్పుడు ఈ చీఫ్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లాన్ వీళ్ళకి అవసరమా లేదా అని అనుకుంటే వాళ్ళు నిలబడతారు. అవసరమైతే నిలబడతారు. లేదంటే అట్లనే కూర్చుంటారు. ఒకవేళ ఇద్దరు నిలబడిండ్రనుకో, ఇద్దరు చీఫ్స్ నిలబడితే ఆ ఇద్దరు చీఫ్స్ ఎవరికి అంటే ఈ క్లాన్ ఎవరు ఏ టీంలో అయితే పోవాలనుకుంటున్నో ఆ ఛాన్స్ క్లాన్‌కే ఇచ్చేస్తారన్నమాట. సో అట్లా ఫైనల్‌గా నిఖిల్ టీంలో సోనియా, మణికంఠ, బేబక్క. మణికంఠ విషయంలో ఏమైతదంటే
మణికంఠని ఎవ్వరు తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఆయన ఎమోషనల్‌గా చాలా వీక్ ఉన్నాడు. చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం గాదు. పాయింట్ చెప్పడు. అట్లా ఎవ్వరు తీసుకోరు కాబట్టి నిఖిల్ తీసుకుందామని రెడీగా ఉన్నాడన్నమాట. అసలు సోనియాని తీసుకునే ప్రసక్తే లేదనుకున్నాడు. సోనియా చివరి వరకి ఫైనల్‌గా ఆమెనే మిగిలిపోయింది. సో, అట్లా నిఖిల్ టీమ్‌లో వచ్చేసి సోనియా, మణికంఠ, బేబక్క ఉన్నారు. ముగ్గురే ఉన్నారు. నైనిక టీమ్‌లో నబిల్ ఆల్రెడీ ఉన్నారు గదా! తర్వాత విష్ణుప్రియ, సీత, ఆదిత్య ఓం. యష్మి టీమ్‌లో శేఖర్ భాష, పృథ్వీ, ప్రేరణ, అభయ్. ఇట్లా వీళ్ళున్నారు. లాస్ట్‌కి సోనియా మిగిలిపోయింది. అదే తను నిఖిల్ టీమ్‌లో ఉంది గదా! సోనియా మిగిలిపోయి మనం ప్రోమోలో చూసిన డైలాగ్ వాడిందనమాట. ఓకే. నాకు నిఖిలే కరెక్ట్. ఎందుకంటే ఒక ఆడపులితో ఆడితే ఎట్లుంటది అని కొంచెం బాడీ లాంగ్వేజ్ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. తను ఏం మాట్లాడినా నాకు అట్లనే అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలను కూడా తనకెళ్ళి చెప్తే, నాకెందుకు చెప్తున్నావు? అందరిని పిలిచి చెప్పొచ్చు గదా! అట్లా ఓవర్‌గా రియాక్ట్ అవుతుందని అనిపిస్తుంది. సో, ఇట్లా వీళ్ళల్లో నైనిక టీమ్‌లో నలుగురు, యష్మి టీమ్‌లో నలుగురు ఈక్వల్‌గా ఉన్నారు. నిఖిల్ టీమ్‌లో ఒకరు తక్కువ ఉన్నారు. సో, ఇప్పుడు ఏమైతదంటే వీళ్ళకి యష్మికి అలాగే నైనికకి ఇద్దరికి కలిపి సెపరేట్‌గా ఒక గేమ్ పెట్టిండ్రు. అదే బన్ బాల్ కొట్టు, గోల్ కొట్టు అనే టాస్క్ అయితే పెట్టిండ్రు. ఇందులో గెలిచిన వాళ్ళు క్లాన్ ఇద్దరుంటారు గదా! వాళ్ళని ఎవరినన్నా ఒకరిని నిఖిల్ టీమ్‌లో ఓడిపోయిన వాళ్ళు చివరిగా ఉంటారు గదా! లేదంటే గెలిచిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకొక ఆఫర్ ఇచ్చిండ్రు. నిఖిల్ టీమ్‌లోకి వెళ్ళొచ్చు అని. సో, ఈ టాస్క్ అయితే నడుస్తుంది ఓ పక్క. ఇట్లా నడుస్తుంటే చిన్న చిన్న గొడవలైతే జరుగుతున్నాయి. వాష్‌రూమ్‌లో హెయిర్స్ అలాగే వేసిండ్రని, టవలు ఆదిత్య, ఓము ప్రేరణ టవల్ యూజ్ చేసిందని ప్రేరణ కొంచెం రచ్చరచ్చ చేసింది. ఓకే. హైజీనిక్‌గా ఉండాలి, సేఫ్‌గా ఉండాలి పర్వాలేదు. కాకపోతే ఆయన సారీ చెప్తున్నా ఈమె తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఇంకా ఆఖరికి బిగ్ బాసే తనకొక టవల్ పంపించిండ్రు. ఇంకా వంట చేస్తున్నారందరూ. వంట చేస్తూ బేబక్క గ్యాస్ ఆఫ్ చేయడమే మర్చిపోయింది. మొత్తం చాలా సేపటి నుంచి ఆ గ్యాస్ ఆన్‌లోనే ఉంది. అది అసలు ఎవ్వరు చూస్తలేరు. తను అక్కడక్కడే తిరుగుతుంది గానీ గ్యాస్ ఆన్‌లో ఉందని తనకు కనిపియలేదు. ఇంకా ఫైనల్‌గా బిగ్ బాస్ వాయిసే వినిపించింది. బేబక్క గ్యాస్ ఆఫ్ చేయలేదు. ఆఫ్ చెయ్యి. కిచెన్ డిపార్ట్‌మెంట్‌కి హెడ్ మీరే గదా! అని బిగ్ బాస్ అంటే అవును అని చెప్పి తను అంత చేసి సారీ గూడా చెప్పింది. సో, అట్లా వీళ్ళ టీమ్స్ ఎవరైతే ఉన్నారో చీఫ్స్, క్లాన్స్ అంతా అయిపోయింది గదా! వీళ్ళ మధ్య డిస్కషన్ అన్నమాట. అంటే విష్ణుప్రియ అంటుంది. నిఖిల్ దగ్గర విష్ణుప్రియ మాట్లాడుతుంది. మణికంఠ కంటే నేను బెటర్. ఆయన ఎమోషనల్‌గా అంత వీక్ ఉన్నాడు. నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నా. అట్లాగే నేను గేమ్స్ కూడా ఆడగలుగుతా. నువ్విస్తే నేను అనుకున్నాను నువ్వు నన్ను ఎంచుకుంటావేమో అని. అంటే విష్ణుప్రియ వెళ్లి నించున్నప్పుడు ముగ్గురిట్లా ఎవ్వరు నిలబడలేదన్నమాట. ఎందుకో అది నాకు గూడా అర్థం కాలేదు. అంటే తను స్ట్రాంగ్ ప్లేయరు. ఎందుకు నా టీమ్‌లో ఉంటే నన్ను తక్కువైపోతానేమో అని అనుకున్నారో ఏంటో నాకు తెలీదు. కాకపోతే ముగ్గురిట్లో నైనిక, యష్మి, అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురిట్లో ఎవ్వరు తనని తీసుకోవడానికి రెడీగా లేకుండే. అట్లా ఇంకా చూసి చూసి నైనికనే లేచి బ్యాండ్ తొడగడానికి రెడీ అయిపోయిందనమాట. ఎందుకంటే ఆహ్, ఆహ్, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే సీతకి చెప్పింది. అట్లాగే ఎంటర్‌టైన్‌మెంట్ నాకు కావాలి నా టీమ్‌లో అని చెప్పి విష్ణుప్రియని తీసుకుంటున్నా అని చెప్పిందనమాట. సేమ్ అట్లాగే ఈ సోనియాని గూడా అట్లనే మిగిలిపోయింది కదా! ఆ సోనియాని తీసుకున్నాడు నిఖిల్. ఇట్లా ఎవరి టీమ్‌లో వ ఎవరి టీమ్‌లో మంచి గట్టి కంటెస్టెంట్లు ఉన్నారని నాకనిపించిందంటే, యష్మి టీమ్‌లో గట్టి కంటెస్టెంట్స్ ఉన్నారు. అట్లాగే నైనిక టీమ్‌లో ఉన్నారు. ఇక నిఖిల్ టీమ్‌లో అంటే నిఖిలే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఆహ్, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే సీతకి చెప్పింది. అట్లాగే ఎంటర్‌టైన్‌మెంట్ నాకు కావాలి నా టీమ్‌లో అని చెప్పి విష్ణుప్రియని తీసుకుంటున్నా అని చెప్పిందనమాట. సేమ్ అట్లాగే ఈ సోనియాని గూడా అట్లనే మిగిలిపోయింది కదా! ఆ సోనియాని తీసుకున్నాడు నిఖిల్. ఇట్లా ఎవరి టీమ్‌లో వ ఎవరి టీమ్‌లో మంచి గట్టి కంటెస్టెంట్లు ఉన్నారని నాకనిపించిందంటే, యష్మి టీమ్‌లో గట్టి కంటెస్టెంట్స్ ఉన్నారు. అట్లాగే నైనిక టీమ్‌లో ఉన్నారు. ఇక నిఖిల్ టీమ్‌లో అంటే నిఖిలే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఆయన గొంతే ఎక్కువ వినిపిస్తది. ఒకవేళ ఆయన టీమ్‌లో ఉండే ఎవరైనా సరే, ఎవరైనా ఉంటే వాళ్ళని మాట్లాడనీయకుండా ఉంచగలుగుతాడు. ఆయనని మాట్లాడాలని అనుకుంటాడు. అంతకంటే బెటర్ వీళ్ళిద్దరి టీమ్‌లే అని అందరికీ అనిపించుంటది అక్కడ. నాకు గాదు. వాళ్ళకి గూడా అట్లాగే అనిపించుంటది. అందుకని అభయ్ ఏమన్నాడంటే, ఇప్పుడు నిఖిల్ ఎట్లాగో స్ట్రాంగ్ కంటెస్టెంట్. నాకు నా నా స్ట్రాంగ్‌నెస్ ఒకరికి అవసరం కాబట్టి నేను యష్మి టీమ్‌ని ఎంచుకుంటున్నాను అని అన్నారు. అంటే అభయ్ వెళ్లి అక్కడ నిలబడ్డప్పుడు నిఖిల్ నిలబడ్డాడు. అలాగే యష్మి ఇద్దరు నిలబడిండ్రు. సో, ఇద్దరు పాయింట్స్ విని నేను యష్మినే ఎంచుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే
తనకి నేను అవసరము అని అనింది. నా స్ట్రాంగ్‌నెస్ కూడా అవసరం అనింది. నా స్ట్రెంగ్త్ కూడా అవసరం అనింది గాబట్టి, నేను యష్మినే ఎంచుకుంటున్నాననేసి అంటారు. తర్వాత ప్రేరణ ఎందుకంటే, ప్రేరణ గూడా మంచి కంటెస్టెంట్ అనమాట. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతది. తనకొక క్లారిటీ ఉంటది. ఇప్పటి వరకు అందరి గురించి ఒక ఒకటుండే అనమాట. ఒక నెగెటివో ఏదైనా. తిన మీద అట్లా ఏం లేదు. ఏవో కొన్ని కొన్ని విషయాలలో ఇందాక టవల్ విషయం మాట్లాడుకున్నాం గదా! అట్లాంటివి తప్పిచ్చి తను బాగానే ఉంటుంది. ఇంకా తను గేమ్ ఆడితే ఎట్లా ఆడుతదో మనం చూడాలి. ఇంకా 'యష్మి' టీమ్‌లో పృథ్వీని గూడా నిఖిల్ తీసుకోవడానికి, అలాగే యష్మి తీసుకోవడానికి ఇద్దరు లేస్తే, పృథ్వీ వచ్చేసి యష్మినే ఎంచుకున్నాడు. సో, అట్లా పృథ్వీ గూడా యష్మి టీమ్‌లోకే ఎళ్ళిపోయిండు. అట్లా వీళ్ళ ఇద్దరి టీమ్‌లో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈక్వల్‌గా వీళ్ళిద్దరికి కలిపి ఒక గేమ్ అయితే పెట్టిండ్రు. అదే బాల్ కొట్టు, బాల్ పట్టు, గోల్ కొట్టు. ఇక వీళ్ళ స్ట్రాటజీలు అవి ఇవి వాడి ఇద్దరు బాగానే ఆడిండ్రని చెప్పొచ్చు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది నైనిక టీము, యష్మి టీమ్ ఇద్దరు చాలా బాగా ఆడిండ్రు. సో, ఇందులో ఈ టీమ్‌లో వచ్చేసి మన యష్మి టీమే గెలిచింది. ఆదిత్య ఓం గూడా చాలా బాగా ఆడిండని చెప్పొచ్చు. సో, ఆయన గేమ్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ చూసినాం. ఇన్ని రోజులు ఆయన నిద్రపోతున్నాడే అని అనుకున్నాం. కానీ గేమ్ కూడా ఆడతాడన్నమాట ఆయన. ఓకే. బాగానే ఆడిండు. ఇక యష్మి టీమ్ ఇది ఈ బాల్ పట్టు, గోల్ కొట్టు టీమ్‌లో ఫస్ట్ రౌండ్‌లో గెలిచింది. మరి నెక్స్ట్ ఏ టాస్క్ పెడతాడు? ఒకవేళ గెలిచిన టీమ్‌కి ఇంకేమైనా ఆఫర్‌లిస్తాడా? ఎవరి టీమ్ క్లాను నిఖిల్ టీమ్‌లోకి వెళ్తారు అనేదైతే మనం చూడాలి. రేపొచ్చే ప్రోమోలో మనకు తెలుస్తది. సగం సగం అలాగే ఎపిసోడ్ వరకు వెయిట్ చేసి చూడాలి. అలాగే 24/7 హాట్‌స్టార్‌లో లైవ్ వస్తుంది కాబట్టి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే మాత్రం వెళ్లి చూడొచ్చు. సో, ఇది ఇవాళ జరిగింది. ఫైనల్‌గా యష్మి టీమ్ విన్ అయింది. యష్మి గూడా చాలా బాగా ఆడుతదని చెప్పొచ్చు. తనకు గూడా ఫ్యాన్స్ ఎక్కువున్నారు. నైనికకి, విష్ణుప్రియకి, యష్మికి, నిఖిల్‌కి ఇప్పుడిప్పుడు నబీల్‌కి, అభయ్ అయితే నాకు కొంచెం ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తాడు. ఇక శేఖర్ భాషా ఫస్ట్ కొంచెం అట్లా అనిపిచ్చిండు. కాకపోతే ఇప్పుడు ఓకే. బెటర్. బానే ఉంటున్నాడు. ఇక ముందు ముందు ఇదే ఇంకా స్టార్టింగ్ ఫోర్త్ డేనే గాబట్టి వారం గడిచినాక చూద్దాం ఎవరు ఎట్లుంటారు. అసలు పాపం మన మణికంఠ ఈ వారం ఉంటాడా? వెళ్ళిపోతాడా? ఆయన ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు? గేమ్ ఎలా ఆడతాడు? గేమ్ మీద ఎలా కాన్సంట్రేషన్ చేస్తాడు అనేదైతే మనం చూద్దాం. సో, ఇది ఇవాల్టి రివ్యూ. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జెనిని టాక్స్.